బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్లలో అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి. లేటెస్ట్ ప్రోమో చూస్తే డాగర్ టాస్క్ నామినేషన్లలో మాధురి, రీతూ చౌధరి ఇంకా శ్రీజ మధ్య పెద్ద గొడవే జరిగినట్టుంది కదా. ఇది హౌస్లో ఈక్వేషన్స్ని గట్టిగానే మార్చేలా కనిపిస్తోంది. మొదటిగా మాధురి వర్సెస్ రీతూ. మాధురి ఏమో రీతూని డాగర్తో నామినేట్ చేసింది. టీం నిన్ను నమ్మట్లేదు, పవన్కి కంటెండర్ అవ్వాలని నువ్వు సపోర్ట్ చేస్తున్నావని చెప్పింది. దీనికి రీతూ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. నన్ను ఎలాగూ నమ్మరని మీరే డిసైడ్ అయ్యాక నేనా టాస్క్లో అలా ఆడడంలో తప్పేముంది అంది. అంతేకాదు, నువ్వేమైనా తనుజ కోసం ఆడటానికే వచ్చావా అని మాధురిని అడిగేసింది. రెండవది శ్రీజ ఎంట్రీ. ఈ గొడవ జరుగుతుండగా శ్రీజ మధ్యలో వచ్చి రీతూకి సపోర్ట్ చేసింది. మాధురిని తనుజతో నీకున్న బంధం ఓకే, మరి వేరేవాళ్ల బంధాల గురించి మాట్లాడతావేంటి, ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అని నిలదీసింది. ఆ తర్వాత మాధురికి డాగర్ ఇవ్వడం అదొక పెద్ద ట్విస్ట్ అన్నమాట. ఇక చివరిగా బంధాల చుట్టూ జరిగిన రచ్చ. మాధురి ఏమో రీతూ పవన్ బంధం అన్హెల్దీ అంటుంది, కాని తనుజతో తన బంధాన్ని మాత్రం సమర్థించుకుంది. ఇదేంటి అని రీతూ, శ్రీజ ఇద్దరూ గట్టిగా ప్రశ్నించారు. మీ బంధాలు గొప్పవా, మావి కాదా అన్నట్టు వాదించారు. మొత్తంగా చూస్తే ఈ నామినేషన్స్ వల్ల మాధురి, రీతూ మధ్య ఫైట్ పీక్స్కి చేరింది. ఇక డబుల్ స్టాండర్డ్స్ని ప్రశ్నిస్తూ శ్రీజ మాత్రం ఈ ఎపిసోడ్లో చాలా కీలక ప్లేయర్ అయిపోయింది.